కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిపై కర్నూలు జిల్లా ఆలూరు పోలీస్ స్టేషన్లో టీడీపీ నాయకురాలు వైకుంఠం జ్యోతి ఫిర్యాదు చేశారు. ప్రసన్న కుమార్ రెడ్డిని అరెస్టు చేయాలని టీడీపీ డిమాండ్ చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే పట్ల జగన్ ఉదాసీనంగా వ్యవహరించడం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్రంలో 11 సీట్లు వైసీపీ వచ్చినా సిగ్గు లేకుండా మహిళలను టార్గెట్ చేస్తూ అసభ్యంగా మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వెంటనే క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో భారీ ఎత్తున మహిళలతో ధర్నా నిర్వహిస్తామని వైకుంఠం జ్యోతి హెచ్చరించారు. ఇంత అనుచిత వ్యాఖ్యలు చేసినా కూడా ఇంకా తప్పు అనేది చెప్పకుండా ఆయన నేను ఈ మాటలకు స్టాండ్ అయి ఉన్నాను, నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పారు. అదే విషయంగా మేము సిఐ గారికి చెప్పాము. ఇక్కడ ఆలూరు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. ఆయన తీసుకుని వచ్చి అరెస్ట్ చేసి ఇక్కడ మన ఆలూరు నియోజకవర్గంలో మహిళలకు ఇట్లా రాష్ట్రం మొత్తంలో ఉండే మహిళలకి ఇట్లా ఎవరు మాట్లాడకూడదని చెప్పేసి ఇవాళ మనం గతంలో చూసాము. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇట్లా మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినా ఆయన ఏం ఖండించుకోకున్నట్ల ఇలా విచ్చలవిడిగా వీళ్ళు లీడర్స్ అందరూ మాట్లాడుతుంటే కూడా ఆయన ఎప్పుడు ఇది తప్పు అని చెప్పకున్న దానికి మనమందరూ చూసాము. 11 సీట్లు వచ్చినా ఇప్పటికీ కూడా వీళ్ళు ఇంకా సిగ్గు లేకోకున్నట్లుగా మహిళల్ని టార్గెట్ చేస్తూ మహిళల్ని అసభ్యకరంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇట్లాంటివన్నీ తప్పు అని చెప్పకుండా ఇప్పటికీ కూడా ఖండించుకోకున్నట్టుగా ఇంకా ఆయన పరామర్శిస్తాను అది ఇది అని చెప్తా ఉన్నారు. గతంలో చూసినాము హోంమంత్రి అంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు. మిస్టర్ ప్రసన్న కుమార్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి ఇట్లా వాళ్ళని వెంట పెట్టుకొని ఈ విధంగా నువ్వు ఏ రోజైతే నువ్వు తల్లిని చెల్లిని గౌరవించలేదో ఆ రోజే నుంచే నిన్ను చూసే నీ కాడ ఉండే నీ అనుచరులు కూడా ఇట్లా మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికైనా కానీ గుర్తెరిగి ఇప్పుడు 11 సీట్లు వచ్చాయి. ఇంకా ఒకటి మహిళల్ని గుర్తించి 33% రిజర్వేషన్ ఇచ్చి రేపు 2020